భావజాల ప్రేరణతో వ్యవహరించే భారతీయ జనతా పార్టీ మన సంవిధానం నిర్దేశించిన పై మాటల అధికరణ 44 పట్ల చిత్తశుద్ధి చూపుతుందా? ఉమ్మడి పౌరస్మృతి అనే మాటలకు మాత్రం బాగా ప్రాధాన్యమిస్తుంది. ఇది అర్థం చేసుకోదగిన విషయమే. అయితే ఆ అధికరణలోని పౌరులు, దేశవ్యాప్తంగా అనే మాటలను మనం ఉపేక్షించకూడదు. మన సువిశాల భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా సరే నివసించే లేదా స్థిరపడే హక్కు ప్రతి పౌరునికి ఉన్నదని, సకల ప్రదేశాలలోనూ సమస్త పౌరులకు ఉమ్మడి పౌరస్మృతిని వర్తింపచేయాలన్నది మన రాజ్యాంగ సంకల్పం. అధికరణ 44 ఉద్దేశం అదే. ఎక్కడైనా సరే నివసించి లేదా స్థిరపడి ఒక పౌరస్మృతి లబ్ధిని పొందే హక్కు సమస్త పౌరులకు లభించేందుకు భారత రాజ్య వ్యవస్థ బాధ్యత. పార్లమెంటు చాలా వరకు ఈ బాధ్యతను నిర్వహించింది. భారత పౌరులందరూ ఒకే కాంట్రాక్టుల చట్టం, లా ఆఫ్ కాంట్రాక్ట్స్ చట్ట ప్రకారం ఒక ఒప్పందం ఆమోదయోగ్యం కావాలంటే ఆ ఒప్పందం పాటించవలసిన నియమ నిబంధనలను పాటించని ఒప్పందాలు చెల్లుబాటు కావు. ఒకే కాలదోష పరిమితి శాసనం, ఏ సివిల్ న్యాయస్థానంలోనైనా ఒకే విధమైన విచారణ ప్రక్రియ, పౌరుని సాంఘిక విషయాలన్నిటికీ ఒకే విధమైన పౌరస్మృతిని అమలుపరచడం ప్రభుత్వ కర్తవ్యం. వివాహం, విడాకులు, వారసత్వం మొదలైన సాంఘిక వ్యవహారాలకు సంబంధించి చట్టాలు తీసుకొచ్చే బాధ్యత, అధికారాలు పార్లమెంటుకు ఉన్నాయి. అయితే ఉత్తరాఖండ్ రాష్ట్రం వివాహం, విడాకులు, వారసత్వ సంక్రమణ వ్యవహారాలపై చట్టాన్ని తీసుకువచ్చే ఈ బృహత్తర బాధ్యతను స్వయంగా నిర్వహించడం ఒక దుస్సాహసమే. ఉత్తరాఖండ్ ఈ చట్టాన్ని భారతదేశ పౌరులందరికీ వర్తింపచేయగలుగుతుందా? ఇందుకు ఆ రాష్ట్రానికి అధికారాలున్నాయా? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పుట్టిన పౌరుల విషయాన్ని తీసుకున్నా వారు ఉత్తరాఖండ్లో నివసించుతున్నంత వరకు మాత్రమే ఆ చట్టాన్ని వర్తింపచేయడం సాధ్యమవుతుంది. ఆ చట్టాన్ని ఇష్టపడని ఏ వ్యక్తైనా సరే ఉత్తరాఖండ్ నుంచి వెళ్లిపోయి వేరే ప్రాంతంలో స్థిరపడటం ద్వారా ఆ చట్టం నుంచి స్వేచ్ఛ పొందుతాడు. ఉత్తరాఖండ్లో నివసించే ఒక పురుషుడు, ఒక మహిళ ఆ రాష్ట్రం వెలుపల సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకోగలుగుతారు. వారు ఉత్తరాఖండ్ నుంచి వెళ్లిపోకుండా, వివాహం చేసుకోకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆపలేదు. మరో విషయాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. ఉత్తరాఖండ్లో జన్మించిన వ్యక్తికి దేశవ్యాప్తంగా తన చట్టం అందుబాటులో ఉంచడం కానీ, వర్తింప చేయడం కానీ చేయలేదు. ఉత్తరాఖండ్లో పుట్టి వేరే రాష్ట్రంలో నివసిస్తున్న వ్యక్తి అక్కడి వారిని వివాహం చేసుకుని వేరే వారి పిల్లలను దత్తత తీసుకున్నా, తన వీలునామాను అక్కడ రిజిస్టర్ చేయించినా వాటికి వర్తింపచేయదగిన శాసనం ఏది అనే ప్రశ్న తలెత్తుతుంది. ఉత్తరాఖండ్ చట్టం అమల్లో ఉన్న పార్లమెంటరీ చట్టంతో సంఘర్షిస్తే పార్లమెంటరీ చట్టమే చెల్లుబాటవుతుంది. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉమ్మడి పౌరస్మృతిని తీసుకువచ్చినా దాని వెనుక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నదనేదే స్పష్టం. ఎవరు కొట్టివేలేని వాస్తవం ఇదే. ఉమ్మడి పౌరస్మృతిపై ప్రజల ప్రతిస్పందనలను తెలుసుకునేందుకే ఆ చట్టాన్ని తీసుకువచ్చేలా ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని మోదీ సర్కార్ ప్రోత్సహించిందన్నది స్పష్టం. ఊహించిన విధంగానే ఉత్తరాఖండ్ చట్టం ఒక తీవ్ర చర్చను పురిగొల్పింది. ఉమ్మడి పౌరస్మృతిపై భావనను పరీక్షించేందుకు సమర్థమైన అధికారాలున్న రాజ్యాంగ సంస్థ లా కమిషన్ 19వ లా కమిషన్ ఆగస్టు 31, 2018న తన నివేదికలో ఇలా అభిప్రాయపడింది. యూసీసీని సమకూర్చే చట్టాలను కాక వివక్షను పాటించే, ప్రోత్సహించే చట్టాలను ప్రధానంగా పరిశీలిస్తుంది. ఉమ్మడి పౌరస్మృతి అనేది ప్రస్తుత దశలో తప్పనిసరి కాదు, వాంఛనీయము కాదు. మొత్తం మీద ఉత్తరాఖండ్ ప్రభుత్వ లక్ష్యం సమాజ జీవితంలో మారుతున్న విలువలు, ఆచారాలు, కట్టుబాట్లకు అనుగుణంగా ప్రగతిశీల ఉదారవాద చట్టాన్ని తీసుకురావడం కాదని విశదమవుతుంది. కేంద్ర హోంమంత్రి మాటల్లో చెప్పాలంటే తిరోగామి మత చట్టాలను తొలగించటమేనని చెప్పి తీరాలి. మరింత స్పష్టంగా చెప్పాలంటే అధిక సంఖ్యాకవాదాన్ని దృఢంగా ప్రకటించడమే. ఉత్తరాఖండ్ చట్టంలో 3 భాగాలున్నాయి. మొదటి భాగం సెక్షన్ 4 నుంచి 48 దాకా వివాహం, విడాకులకు సంబంధించినది. రెండో భాగం సెక్షన్లు 49 నుంచి 377 దాకా వారసత్వానికి సంబంధించినది. మూడో భాగం సెక్షన్లో 378 నుంచి 389 దాకా సహజీవన సంబంధాలకు సంబంధించినది. 4వ భాగం ఇతర అంశాలకు సంబంధించిన వివిధ నిబంధనలు. మొదటి భాగంలోని కొన్ని నిబంధనలు స్వాగతింపదగినవి. మారు మనువు, బహుభార్యత్వాన్ని నిషేధించారు. వివాహ అర్హత వయసు యువతులకు 18, యువకులకు 21 సంవత్సరాలుగా నిర్ణయించారు. వివాహాన్ని తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలి. కొన్ని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమైనవి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నివసిస్తున్న లేదా వేరే రాష్ట్రంలో జీవిస్తున్న రెసిడెంట్కు ఈ చట్టం వర్తిస్తుంది. వాస్తవ్యుడుకు చాలా విస్తృత నిర్వచనమిచ్చారు. 1. ఉత్తరాఖండ్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగి. 2. కేంద్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న ఏదైనా పథకం లబ్ధిదారు.
ఈ చట్టం ఉత్తరాఖండ్ ప్రాదేశిక అధికార పరిధి టెరిటోరియల్ జ్యురిడిక్షన్ ఉల్లంఘించింది. ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు చర్చనీయాంశాలు. ఉదాహరణకు విడాకులకు సంబంధించిన నిబంధనలు. కొన్ని నిబంధనలు యథాపూర్వస్థితిని సమర్థించేవే. ఒక వ్యక్తి పురుషుడు లేదా మహిళ కావచ్చు. వివాహం అనేది పురుషుడు మహిళ మధ్య జరగాలి. ఇటువంటి వివాహమే ధర్మ విహితమైనది. కొన్ని నిబంధనలు తిరోగమన పూర్వకమైనవి, కాలానికి అనుగుణంగా లేనివి. కాలదోషం పట్టిన దాంపత్య హక్కుల పునఃస్థాపన, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ యథాతథంగా ఉంచారు. 3వ భాగం సహజీవన సంబంధాల గురించి విపులంగా ప్రస్తావించింది. ఇది తిరోగామి పూర్వకమైనదే కాక రాజ్యాంగ విరుద్ధమైనది కూడా. ఇది ఉత్తరాఖండ్ వెలుపల నివసిస్తున్న ఉత్తరాఖండ్ వాస్తవ్యులకు కూడా వర్తిస్తుందని ఆ చట్టం పేర్కొంది. విరోధాభాసకు ఇదొక స్పష్టమైన ఉదాహరణ. 3వ భాగమంతా వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు, గోప్యత, ఏకాంత హక్కుపై ఎటువంటి మినహాయింపులు లేని దాడి అని చెప్పి తీరాలి. పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం కనుక ఈ భాగాన్ని పూర్తిగా కొట్టివేయాలి. 3వ భాగంలోని నిబంధనలు 15 నుంచి 19 దాకా మరింత ఘోరమైనవి. నమ్మండి, నమ్మకపోండి, సహజీవనంలో ఉన్న భాగస్వాములకు విధులు, హక్కులను అవి నిర్దేశించాయి. రెండో భాగం వారసత్వానికి సంబంధించినది. ఈ భాగాన్ని మరింత లోతుగా నిశితంగా విశ్లేషించవలసిన అవసరం ఉంది. వీలునామా లేని వారసత్వ విషయంలో హిందూ వారసత్వ చట్టం 1956లోని నిబంధనలను స్వల్ప మార్పులతో ఈ చట్టంలో చేర్చారు. అయితే ఇతర మతాల వారికి చెందిన వారసత్వ చట్టాలలోని సకల నిబంధనలను పూర్తిగా మినహాయించారు. ఈ చట్టం సంపదను నిర్వచించింది, సమిష్టి దాయాదిత్వాన్ని గుర్తించినట్టు కనిపిస్తుంది. దీన్ని బట్టి ఉత్తరాఖండ్ చట్టం పూర్తిగా హిందూ మతస్థుల ఆచారాలకు అనుగుణంగా ఉందని అర్థమవుతుంది. వీలునామా ప్రకారం వారసత్వ సంక్రమణకు సంబంధించి భారతీయ వారసత్వ చట్టం 1925లోని నిబంధనలకు కోర్టుల భాష్యాలను అంగీకరించి కొత్త చట్టంలో చేర్చారు. ఉత్తరాఖండ్ వెలుపల నివసిస్తున్న ఉత్తరాఖండ్ వాస్తవ్యులకు సైతం ఈ యూసీసీని వర్తింపచేయడం అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. చట్టంలోని మాటలు, అంతఃసూచనలను నిశితంగా చూస్తే ఉత్తరాఖండ్ చట్టం అధిక సంఖ్యాకుల అంటే హిందువుల మత చట్టాలనే మన్నించి హిందూయేతర మతాల వారు అనుసరిస్తున్న మత చట్టాలలోని అంశాలను తోసిపుచ్చిందని విశదమవుతుంది. ఉత్తరాఖండ్ చట్టం పౌరస్మృతుల్లో సంస్కరణలకు బీజాలు నాటిందా లేక భిన్న మతాల మధ్య సంఘర్షణకు నాంది పలికిందా కాలమే చెబుతుంది. భారత రాజ్యాంగ అధికరణ 44లోని ఉమ్మడి పౌరస్మృతి అనే మాటకు మాత్రం భారతీయ జనతా పార్టీ బాగా ప్రాధాన్యమిస్తుంది. ఆ అధికరణలోని పౌరులు దేశవ్యాప్తంగా అనే మాటలను మనం ఉపేక్షించకూడదు. అంతఃసూచనలను నిశితంగా చూస్తే అది అధిక సంఖ్యాకులు అంటే హిందువుల మత చట్టాలనే మన్నించి హిందూయేతర మతాల వారు అనుసరిస్తున్న మత చట్టాలలోని అంశాలను తోసిపుచ్చిందని అర్థమవుతుంది.